ఇది వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతా ఉంది. సుబ్బారెడ్డి గారు చైర్మన్. బైబిల్ పట్టుకొని ఆవిడ తిరుగుతూ ఉంది. సుబ్బారెడ్డి గారు చైర్మన్. ఓకే ఓకే అంటే బైబిల్ పట్టుకొని తిరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతుంది. సుబ్బారెడ్డి గారు వచ్చి ఒక టీటీడీ బోర్డు చైర్మన్గా ఇలాంటి పనులు చేసే పరిస్థితికి వస్తారు. ఇలాంటి పనులు చేసే పరిస్థితిగా ఉంది. మీరు ఏమైనా ఉంటే వైవి సుబ్బారెడ్డిని నిందించుకోండి. ఇంకొక వీడియో ఉంది, ఉండండి. వైవి సుబ్బారెడ్డిని మీరు ఏమైనా ఉంటే నిందించుకోండి. వైవి సుబ్బారెడ్డిని నిందించుకునే ప్రాసెస్లో భాగంగా, వైవి సుబ్బారెడ్డిని నిందించే ప్రాసెస్లో భాగంగా బైబిల్ పట్టుకొని ఉన్నటువంటి వారి సతీమణి గురించి ప్రస్తావించవలసినటువంటి అవసరం అసెంబ్లీలో లేదు. అంటే మీ ఉద్దేశంలో ఏంటి? బైబిల్ పట్టుకొని ఆవిడ ఉంది కాబట్టి, బైబిల్ పట్టుకొని ఆవిడ ఉంది కాబట్టి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా పనికిరాడు, వీళ్ళందరూ కూడా క్రిస్టియన్లు అనేటువంటి ఒక భావజాలం ఆ పైన కూర్చున్నటువంటి రఘురామకృష్ణంరాజుకి రావడానికి ప్రధాన కారణం గౌరవ ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రసంగం. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, టీటీడీ చైర్మన్ భార్య బైబిల్ పట్టుకుంటే తప్పైనప్పుడు, ఇప్పుడు బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా ఎన్నిక చేసినటువంటి మీరు, టీటీడీ చైర్మన్ ఎన్నిక చేసినటువంటి మీరు మొన్న ఇఫ్తార్ విందులో పెద్ద టోపీ పెట్టుకొని ముస్లిమ్స్ పక్కన కూర్చొని నమాజ్ చేశారు కదా, మరి మిమ్మల్ని ఏమనాలి మేము? అంటే మీరు టీటీడీ చైర్మన్ని టీటీడీ చైర్మన్ భార్య పక్కనున్న విజయమ్మ గారు వాళ్ళ అబ్బాయికి ముద్దు పెడతా, అమ్మ ఇదిగో ఇది పట్టుకోమ్మా కొంచెం నేను మా అబ్బాయికి ముద్దు పెడుతున్నానని జగన్మోహన్ రెడ్డిని కౌగులించుకొని ఆ పక్కనున్న బైబిల్ వాళ్ళ చెల్లెలకి ఇచ్చి వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని ముద్దాడుతున్న సందర్భం. ఈ ముద్దాడుతున్న సందర్భాన్ని పట్టుకొని ఒక ఫోటో చూపించి ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి హోదాలో 164 మంది ఉన్న హోదాలో ఈవిడ బైబిల్ పట్టుకుందని చూపిస్తే, రేపు బిఆర్ నాయుడిని ఎన్నిక చేసిన టీటీడీ చైర్మన్ ఎన్నిక చేసిన హోదా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు మొన్న నమాజ్ చేశారే టోపీ పెట్టుకొని, మరి ఈ సీక్వెన్స్కి ఆ సీక్వెన్స్కి ప్రజలకు కొంచెం అర్థం చెప్పగలుగుతారా సార్? మీరిచ్చిన అలుసు కారణంగానే ఈరోజు రఘురామకృష్ణంరాజు అక్కడ రెచ్చిపోతున్నాడు. మీరిచ్చిన కలుసు కారణంగా ఈరోజు పోలీస్ వ్యవస్థ ఈరోజు రఘురామకృష్ణంరాజుకి ఊడికం చేస్తుంది. మీరిచ్చిన అలుసుడం కారణంగానే ఈరోజు అక్కడ మతాలకి, కులాలకి, ప్రాంతాలకి మధ్య గొడవలు జరిగి తెలుగుదేశం పార్టీని అని ఊస్తున్నారు అక్కడ ఉన్నటువంటి మీకు ఓట్లు వేసినటువంటి కార్యకర్తలు కూడా. నెంబర్ 2, ఈయన అహా దాకా చదివితే ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన బండిరా దాకా చదివాడు. ఇంకో ఆయన బండిరాక చదివిన ఆయన మాట్లాడు. ధర్మానికి సంబంధించిన 7 కొండల వాడు కలియుగ వెంకటేశ్వరుడు. కలియుగ వెంకటేశ్వరుడు దైవం అనడానికి చాలా క్లియర్ కట్ ఉంది అది. ఎందుకంటే కలియుగంలో జరిగింది ఆయనే, దీనికి ఆధార పురుషుడు, ఆయన మూల పురుషుడు. అలాంటి ఆయనకి పెట్టే ప్రసాదానికి ఎంత అపవిత్రం చేసిన తర్వాత వీళ్ళు ఏమి కూర్చోందని మా తప్పు లేకుండా లేదన్నట్టుగా మాట్లాడుతుంటే వీళ్ళకి నాకు ఏం మాట్లాడాలో తెలియదు. దీనికి ఒక్కటి కూడా ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే అదేశ, ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కాదు అధ్యక్ష. వాళ్ళు ఆ రోజు నేను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఏమడుగుతున్నానంటే, మీరు అసెంబ్లీ సాక్షిగా హిందూ మతం మీద ఒక దాడి జరిగింది, హిందూ మతం మీద పెట్టే ప్రసాదంలో ఒక అపవిత్రం జరిగింది, ఇలాంటి అపవిత్రమే హిందువులు కాకుండా ముస్లిమ్స్కి జరిగిన, ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకు జరిగిన మీరందరూ ఊరుకుంటారా? హిందూ మతం కాబట్టి ముక్కలుగా ఉంది కాబట్టి మీరేం మాట్లాడటం లేదు అని మీరు అన్నారంటే, నేను అడుగుతున్న ఉప ముఖ్యమంత్రి గారిని, నిజంగానే ఒక హిందూ మతం మీద జరిగింది అని మీరు భావించారు, గొడవ పెట్టారు, వెరీ గుడ్. నేనేమంటానంటే, రేపొద్దున ఒక క్రిస్టియన్ బిడ్డకి, ఒక ముస్లిం బిడ్డకి, ఒక మహమ్మద్ బిడ్డకి, ఒక అల్లా బిడ్డకి, లేకపోతే ఒక అల్లాకి అన్యాయం జరిగితే ఉప ముఖ్యమంత్రి హోదాలో మీరు ఖండిస్తారా, ఖండించరా?
ఉప ముఖ్యమంత్రి హోదాలో మీరు వాళ్ళ సమస్యని పరిష్కరించాలని ప్రయత్నం చేస్తారా, ప్రయత్నం చేయరా? అంటే మీరు హిందూ సమాజానికి జరిగితే మాత్రమే ప్రయత్నం చేస్తాను, క్రిస్టియన్లకి, ముస్లిమ్స్కి, మహమ్మడీన్కి వీళ్ళెవరికి జరిగినా నేను స్పందించాల్సిన అవసరం లేదు అని మీరు అసెంబ్లీ సాక్షిగా ప్రకటిస్తున్నారా? మరి మీకు 121కి 21 సీట్లు మీకు 100% మీకు స్ట్రైక్ రేట్ రావడానికి కారణం కేవలం మీకు చంద్రబాబు నాయుడుకి హిందువులు మాత్రమే ఓట్లేశారని మీరు చెప్పదలుచుకున్నారా? కేవలం ఇంకా క్రిస్టియన్లు, ముస్లిమ్స్ మీ ఓట్లు మాకు అవసరం లేదు, మీకు ఏం జరిగినా మాకు సంబంధం లేదు, మీరు మీ సమాజం వేరు మా సమాజం వేరు, మీ మతం వేరు మా మతం వేరు, మీ సాంప్రదాయం వేరు మా సాంప్రదాయం వేరు, మాకు జరిగితే నేను ఉప ముఖ్యమంత్రిగా ఆయన ముఖ్యమంత్రిగా ముందుకు వస్తాం, మీకు జరిగితే మిమ్మల్ని లోపలేస్తాము, రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని ఒక సెకండ్ లాంటి వాడిని అడ్డం పెట్టుకొని లోపలేస్తామని మీరు రాష్ట్ర ప్రజలకి 5.5 కోట్ల మంది ప్రజలకు చెప్పదలుచుకున్నారా? జరిగిన అంశం లడ్డూ అంశానికి క్రిస్టియన్లకి, ముస్లిమ్స్కి మీరు ముడిపెట్టాల్సినటువంటి అవసరం ఏంటి అని ఈ రాష్ట్రంలో చాలామంది మైనారిటీలుగా ఉన్నటువంటి ప్రజలు బాధపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు, వేదన పడుతున్నారు. మాకు భవిష్యత్తు భరోసా ఏంటి అనేటువంటి ఒక అభద్రతా భావంలో ఉంటున్నారు. వీళ్ళకి మీరు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇవ్వగలిగినటువంటి భద్రత ఏంటో మీరు చెప్పగలరా సార్? కౌన్సిల్లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు, వేరే ఏ దేవత బికాజ్ ఇది హిందువులు కాబట్టి వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి, హిందువులు తమ మతాలను ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి దీనికి సీరియస్నెస్ లేదు అధ్యక్ష. బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి ఎల్స్, ఎవ్రీ హిందూ హ్యాస్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్, ఎవ్రీ హిందూ. అలాంటిది హిందూ ధర్మానికి సంబంధించిన 7 కొండల వాడు కలియుగ వెంకటేశ్వరుడు. కలియుగ వెంకటేశ్వరుడు దైవం అనడానికి చాలా క్లియర్ కట్ ఉంది అది. ఎందుకంటే కలియుగంలో జరిగింది ఆయనే, దీనికి ఆధార పురుషుడు, ఆయన మూల పురుషుడు. అలాంటి ఆయనకి పెట్టే ప్రసాదానికి ఇంత అపవిత్రం చేసిన తర్వాత వీళ్ళు ఏమి కూర్చొని మా తప్పు లేకుండా లేదన్నట్టుగా మాట్లాడుతుంటే వీళ్ళకి నాకు ఏం మాట్లాడాలో తెలియదు. దీనికి ఒక్కటి కూడా ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే అధ్యక్ష, ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కాదు.